ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరని చెప్పి మీకు పరిచయం చేసే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడున్న సమాజంలో చాలా రకాల నేరాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, కానీ నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల విషయంలో ఇంకా చాలా జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన కలిచివేసిందన్నారు సీఎం. నిర్భయ చట్టం తెచ్చారు, అయినా ఏది మారలేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, న్యాయం జరుగుద్దని చూసే కన్నా ఆ నేరాలు జరగకుండా ఉండాలంటే మనల్ని మనం కాపాడుకునేది చాలా ముఖ్యం. బేటీ బచావ్ బేటీ పడావ్ అని ప్రచారం పూదరగొడుతున్న ప్రభుత్వాలు రేప్ కేసుల కట్టడికి ఏం చేస్తున్నాయి? ప్రతి 16 నిమిషాలకు భారత్ లో అత్యాచార ఘటన జరుగుతోంది. మనల్ని మనం కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించేది మార్షల్ ఆర్ట్స్ అండ్ తైక్వాండో, కరాటే. ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక 18 సంవత్సరాలు కూడా నిండిన ఒక అమ్మాయి. ఎన్నో పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకున్నటువంటి ఒక లేడీ బ్రూస్లీ, మన దెబ్బటి శ్రీహర్షిని. ఫస్ట్ కాంపిటీషన్ ఏంది నీ లైఫ్ లో? 3rd క్లాస్ లో డిస్ట్రిక్ట్స్ అంటే నార్మల్ మంచిర్యాలలో జరుగుతాయి. స్టేట్ అయితే ఫస్ట్ ది రంగారెడ్డి. 3rd క్లాస్ లో అంత చిన్న ఉన్నా. స్పోర్ట్ అనేది ఫైటింగ్ సంబంధించిందే కదా, దెబ్బలు తలగడము, పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మీరు ఎప్పుడు అట్లా ఫేస్ చేయలేము? రీసెంట్ గానే మ్యాచ్ ఉన్నప్పుడు ఫింగర్ బ్రేక్ అయింది. పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడికి వెళ్ళారు నార్మల్ గా? బయట స్టేట్స్ గానీ? కేరళ వెళ్ళిన, మహారాష్ట్ర, రాజస్థాన్, నాసిక్ అట్లా వెళ్ళిన. ఈ ఏజ్ లో ఇప్పటి వరకు అన్ని తిరిగారంటే చాలా గ్రేట్ యాక్చువల్ గా.